స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళైనా బయట ఎవరైనా ఫైర్ సేఫ్టీ గురించి మన ఫైర్ సేఫ్టీ సంబంధించి ఎలా ఉంటాయి కోర్సెస్ ఏంటి అని ఒక కోర్స్ గురించి నేను చెప్తాను, మన ఇన్స్టిట్యూట్ గురించి చెప్తాను. సో మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. మనకు ఫైర్ సేఫ్టీ డిప్లొమా ఎన్ని కోర్సెస్ ఎట్లా ఉంటాయి, కోర్సెస్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. సో స్టూడెంట్స్ సీ దిస్ ఈజ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్. సో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఉంటుంది. కోచింగ్ అంటే 1 month ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఒక బుక్ ఉంటుంది. అది ఫస్ట్ ఎయిడ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ కన్ఫైన్డ్ స్పేస్ ఉంటుంది. కన్ఫైన్డ్ స్పేస్ అనేది మన అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది కన్ఫైన్డ్ స్పేస్. అలాగే సేమ్ మన కాళేశ్వరం మెగా ఇండస్ట్రీస్ లెక్క సొరంగ మార్గంలో చేస్తారు కదా. సో సొరంగ మార్గంలో చేసే వర్క్ అయినా ఒక ఏదైనా పెట్రోల్ బంక్ సంబంధించి భూమి లోపల వేసే ఒక ట్యాంకర్ అయినా, సో అలాంటి వాటిని క్లీనింగ్ చేయనీకి, సో అలాంటి సంబంధించిన వర్క్స్ని కన్ఫైన్డ్ స్పేస్ అంటారు. సో కన్ఫైన్డ్ స్పేస్ అంటే అది ఆ వర్క్ సంబంధించి వస్తాయి. వర్క్ ఎట్ హైట్ అని ఉంటుంది. సో వర్క్ ఎట్ హైట్ అనేది మన పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్లలో లేదా వేరే అదర్ కంపెనీస్లలో దానికి స్కఫోల్డింగ్ వేస్తారు కదా. స్కఫోల్డింగ్ వేస్తే దానికి సంబంధించి హైటెక్ వర్క్లో జరిగే వర్క్స్ అన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకోవడం, దాని గురించి డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకొని ఇది ఎలా చేస్తే వర్క్ అవుతుంది అని చెప్పేసి అదొక లెసన్ ఉంటుంది. ఇవన్నీ 3 ఫ్రీ సర్టిఫికేషన్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి వస్తాయి. 1 month కోర్సెస్ ఇవి. 1 monthలో సర్టిఫికేషన్ ఉంటుంది ఆఫ్టర్ ఎగ్జామ్. సో మన ఇప్పుడు బోర్డు నుంచి వచ్చే సర్టిఫికేషన్స్ ఉంటాయి. బోర్డు నుంచి చాలా బోర్డులు ఉన్నాయి. సో బిఎస్ఎస్ నుంచి వస్తుంది, జేఎన్ఎన్వైసి అండ్ ఎన్సివిటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ బోర్డ్. సో ఇలా జేఎన్వైసి ఉంటుంది. సో ఇలా అన్ని రకరకాల బోర్డులు ఉంటాయి. ముఖ్యంగా మన స్టూడెంట్స్ మాత్రం ఎన్సివిటి నుంచి తీసుకుంటారు. చాలామంది ఎన్సివిటిలో జేఎన్ఎన్వైసి దగ్గర నుంచి ఉంటుంది, కానీ జేఎన్ఎన్వైసి మనకు తెలియదు. సో మనం అప్లికేట్ చేసుకున్నది అయితే ఎన్సివిటి బోర్డు నుంచి. సో గైస్, డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్. సో డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్ అనేది మన స్టూడెంట్స్ మొత్తం ఇదే కోర్స్ చేస్తారు. సో దాంట్లో సబ్జెక్ట్ డిఎఫ్ఐఎస్సిలో ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్లో ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఒక సబ్జెక్టు, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఒక సబ్జెక్టు, ఆక్యుపేషనల్ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఒక సబ్జెక్టు, కన్స్ట్రక్షన్ సేఫ్టీ ఒక సబ్జెక్టు, అండ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఒక సబ్జెక్టు, హజార్డ్స్ మేనేజ్మెంట్ అదొక సబ్జెక్ట్. మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇండస్ట్రియల్ సేఫ్టీలో సో మన స్టూడెంట్స్ చాలామంది వరకు ఇండస్ట్రియల్ సేఫ్టీయే తీసుకుంటారు. ఇండస్ట్రియల్ సేఫ్టీ అయితే చాలా జాబ్స్లో అన్నింటిలో యూజ్ అవుతుంది. సో అందరూ ఇండస్ట్రియల్ సేఫ్టీ మాత్రమే చేయండి. ఎక్కడ చేసినా ఎట్లా చేసినా కానీ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎక్కువ యూజ్ అవుతుంది. సో సబ్జెక్ట్స్ గురించి చెప్పాను కదా, 600 మార్క్స్ ఉంటాయి. టోటల్ 600 మార్క్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్స్ కూడా కొన్ని ఉంటాయి. సో దీంట్లో సబ్ ఆఫీసర్ లెవెల్ ఉంటాయి. డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ అదర్ కోర్సెస్ ఆల్సో అవైలబుల్. మన దగ్గర చాలా కోర్సెస్ ఉన్నాయి. దాదాపు ఒక 15 కోర్సెస్ ఉంటాయి. జస్ట్ సబ్జెక్ట్ చేంజ్ అంతే. కోర్సు ఒకటే కోర్స్ ఉంటుంది, దాంట్లో సబ్జెక్టు చేంజ్ ఉంటాయి అంతే. హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఒక
ఇండస్ట్రియల్